2024 సంవత్సరానికి కాను ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిలీజ్ అయింది. 180 దేశాలని చూసి ఈ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిలీజ్ చేస్తే భారత్ ర్యాంక్ 176. ఆల్మోస్ట్ భారతదేశం బాటంలో ఉంది. దానికి ప్రధానమైన కారణం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మన ఎయిర్ క్వాలిటీ చాలా తక్కువ ఉండటం, అంటే బ్యాడ్ ఎయిర్ క్వాలిటీ, హై ఎమిషన్స్ ఉండటం, బయోడైవర్సిటీకి సంబంధించి హ్యాబిటాట్ స్కోర్స్ చాలా లోగా ఉండటం, ఇవన్నీ కూడా ఇండియా ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో చాలా తక్కువ స్థానం, అంటే 180 దేశాలకు కాను 176వ స్థానం రావడానికి కారణం అనమాట. ఈ ఇండెక్స్ అసలు ఎవరిస్తారు? వరల్డ్ ఎకనమిక్ ఫోరం వాళ్ళ స్పాన్సర్షిప్లో, వాళ్ళ ఆధ్వర్యంలో ఏల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ లా అండ్ పాలసీ మరియు కొలంబియా సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, ఈ 2 సంస్థలు కలిపి ఇస్తాయన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే కనుక 2024 ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 58 ఇండికేటర్స్ని పరిశీలించి తయారు చేశారు. ఒకటి బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం. రెండోది ఎయిర్ పొల్యూషన్, గాలిలో మనకి ఎయిర్ పొల్యూషన్ చాలా ఇండియాలో బాధాకరమైన అంశం, ఢిల్లీ లాంటి సిటీస్లో మనం చూసాం. తర్వాత వాటర్ క్వాలిటీ, వేస్ట్ మేనేజ్మెంట్, ఎమిషన్ గ్రోత్ రేట్స్, ఇలా అనేక అంశాలు పరిశీలించి చాలా ఇండికేటర్స్ని పరిశీలించి ఇచ్చారనమాట. రకరకాల ఇండికేటర్స్లో ఇండియా ర్యాంక్ డిఫరెంట్గా ఉందన్నమాట. ఒకటి ఎయిర్ క్వాలిటీలో ఇండియా ర్యాంక్ 177 అవుట్ ఆఫ్ 180. క్లైమేట్ చేంజ్ మిటిగేషన్లో ఇండియా ర్యాంక్ 133 అవుట్ ఆఫ్ 180. బయోడైవర్సిటీ అండ్ హ్యాబిటాట్లో ఇండియా ర్యాంక్ 178 అవుట్ ఆఫ్ 180. ఫారెస్ట్లో ఇండియా ర్యాంక్ 15 అవుట్ ఆఫ్ 180. హెవీ మెటల్స్లో ఇండియా ర్యాంక్ 147 అవుట్ ఆఫ్ 180. ఇలా రకరకాల అంశాలు, రకరకాల ఇండికేటర్స్లో ఇండియా ర్యాంక్ డిఫరెంట్గా ఉంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిలీజ్ అవుద్ది. 2024లో మన ర్యాంక్ చూసాం 176 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. 2022లో మన ర్యాంక్ 180th, అంటే 180 దేశాలు కాను 180వ ర్యాంక్, లాస్ట్ ర్యాంక్ అనమాట. 2020లో 170th ర్యాంక్, 170వ ర్యాంక్ 180 కంట్రీస్లో. మన పర్ఫార్మెన్స్ పెద్దగా మార్పు లేదు. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా చాలా పూర్గా పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో ఇండియా 3rd లార్జెస్ట్ ఎమిటర్. ఎయిర్ క్వాలిటీ చూసినా, ఎమిషన్స్ చూసినా, వీటన్నిటిలో ఇండియా చాలా ఎక్కువగా GHGs ఎమిట్ చేస్తుంది. ఎయిర్ క్వాలిటీ కూడా అందుకే నాశనం అవుతుంది అంటున్నారు నిపుణులు. 2024 ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్ 180 కంట్రీస్ కానీ ఫస్ట్ ర్యాంక్ ఎస్టోనియాకి వచ్చింది. లాస్ట్ ఎడిషన్లో డెన్మార్క్ వచ్చింది ఫస్ట్ ర్యాంక్. ఈసారి డెన్మార్క్ 10th ర్యాంక్ వచ్చింది అవుట్ ఆఫ్ 180 కంట్రీస్లో. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ప్రకారం ఎమిషన్స్ తగ్గించడంలో టాప్ దేశాలు, ఏ దేశాలు అయితే ఎమిషన్ రిడక్షన్లో చాలా ప్రోగ్రెస్ చూపించాయో, ఎస్టోనియా, ఫిన్లాండ్, గ్రీస్, టైమోర్ లెస్టే అండ్ UK. ఈ దేశాలు ఎమిషన్స్ తగ్గించడంలో చాలా ప్రోగ్రెస్ చూపించాయి. 2022 ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ మరియు 2024 ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని కూడా మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇది కరెక్ట్ కాదని వాళ్ళు చెప్పారు.